ఒక్క అమ్మాయి ఫేస్ మ్యాచ్ లేదురా. నీ ఎక్స్ప్రెషన్ బట్టి 100% EMI అనిపిస్తుందిరా. బ్యాక్ ఎదురా బాబాయ్, నీ బ్యాక్ గోలేంట్రా? మన బ్యాక్ లవ్ స్టోరీ కదరా. రేయ్ పాపం ఈ వీడియో చూడండి రా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. డెలివరీ అవ్వాల్సిన నా భార్యకి బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్కి 50,000 అవుతుందన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల మా వైపు వాళ్ళ వైపు ఎవరూ పట్టించుకోవట్లేదు. 50,000 లేకపోతే నాకు వాళ్ళిద్దరూ దక్కరు. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్, ప్లీజ్ హెల్ప్ మీ. రేయ్ ఎవరెవరి దగ్గర ఎంత ఉందో తేంట్రా బయటికి. రే సూరి, FBలో ఇలాంటి ఫేక్ మెసేజ్ 100 వస్తుంటారా? వాటిని పట్టుకునే వేళ డబ్బులు ఫేక్ అయితే డబ్బులే పోతారా, నిజమైతే అక్కడ ప్రాణాలు పోతాయి. 10,000 ఉన్నాయి. 40,000 ఉన్నాయిరా. ఇప్పటికిప్పుడు 10,000 ఎవడేస్తాడరా? తన ఇంటికి కొడలవుతుందో గాని ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చేసినట్టే. ఓ మై డాడ్, ఏమైందిరా? దొరికేసిందిరా. అమ్మాయ్యా? 10,000. మీరు మీరు భానుమతి. భానుమతి, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏదో చెప్పారు. పేరు సుమతి. సుమతి. సుమతికి మీరు టెన్షన్ పడినంటే ఒక మాట చెప్తాను. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏమేంటండి? అదిగో మీరు టెన్షన్ పడుతున్నారు, మీరు కూల్గా వింటే చెప్తాను. చెప్పండి. ఎట్రండి. మీ పేరు భానుమతి, నా పేరు సూర్య. మన ఇద్దరం లవర్స్. ఏంటి? అబ్బా అనుకోండి. అనుకోవడం ఏంటి? అనుకో అమ్మా. ఓ పాలు అనుకుంటే ఏటైపోద్ది. సుమతి గురించి మనకు తెలియాలి కదా. అయితే నువ్వు కూర్చో, నువ్వు చెప్పు బాబు. మధ్యలో ఏడు ఇంట్రెస్ట్ ఏంటి? మన పెళ్లికి పెద్దోళ్ళు ఒప్పుకోలేదు, అయినా మనం పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన వెంటనే నా జాబ్ పోయింది. మనం కష్టాల్లో ఉన్నా నీకు మాత్రం 9 నెలలు ఉండే. ఇవాళ నీకు డెలివరీ. నాకు డెలివరీయా? బాబు కట్టాలు పడితేనే కదా నీకు డెలివరీ అయ్యేదే. ఏ తెల్లనట్టు మాట్లాడతావు. నువ్వు చెప్పు బాబు. స్కానింగ్ లో బిడ్డ అడ్డం తిరిగిందని తెలిసింది. ఆపరేషన్కి 50,000 అవుతున్నారు. నా దగ్గర డబ్బులు లేవు. అటు పెద్దోళ్ళు సాయం చేయట్లేదు, ఇక్కడ భానుమతి బెడ్ మీద ఉంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ 40,000 సర్దారు. ఇంకా 10,000 తక్కువయ్యాయి. ఇప్పుడు ఎలా? ఎలా? కరెక్ట్ గా అదే టైంకి భానుమతికి తన బెస్ట్ ఫ్రెండ్ సుమతి గుర్తొచ్చింది. నీ కోసం అని చెప్తే సుమతి ఖచ్చితంగా 10,000 ఇస్తుందని చెప్పింది. సుమతి గ్యారెంటీగా ఇస్తుంది కదా. అందుకే సూర్య తన ఫ్రెండ్ కిరణ్ ని సుమతి దగ్గరికి పంపించాడు. సుమతి ఎక్కడుంది? మీరే సుమతి అనుకోండి, నన్ను కిరణ్ అనుకోండి. నేను భానుమతిని కదా. భానుమతి హాస్పిటల్లో ఉంది కదా. అబ్బా ఓ పాలు నువ్వు సుమంత్ర అనుకుంటే ఏటైపోతే. బాబు చెప్తున్నప్పుడు అడ్డు చెప్పమాక. నువ్వు కూర్చో బాబు. ఈవిడు సుమతే, నువ్వు చెప్పు. సుమతి గారు, మీ బెస్ట్ ఫ్రెండ్ భానుమతి అక్కడ బెడ్ మీద ఉంటే మీరు 10,000 ఇచ్చుకోలేరా? తప్పకుండా ఇస్తాను. మరి ఇవ్వండి. థ్యాంక్ యూ. నువ్వు ఇచ్చేసారా? థ్యాంక్స్ అండి. ఏంటి నిజంగానే తీసుకెళ్ళిపోతున్నాడు? నువ్వు బాగమ్మా. సూర్యబాబుకి ఇవ్వకపోతే ఆపరేషన్ ఆగిపోతుంది కదా. సూర్య ఇతనే కదా. సుమతి గారు, సూర్య హాస్పిటల్లో ఉన్నాడండి. నేను సూర్య ఫ్రెండ్ కిరణ్ ని. మీరెందుకు ఇంత చిన్నదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నాకు నా డబ్బులు ఎవరు ఇస్తారు? అలా అడిగారు. బాగుంది, భానుమతి ఇస్తుంది. భానుమత అది దొంగ మొహంది, చచ్చిన ఇవ్వదు. పర్సులోంచి పైసా కూడా తీదు. ఇదేంటి దీని కరెక్ట్ ఇదే చెప్పేసుకుంటుంది? అవన్నీ కాదండి, నేను మీకు ఇచ్చాను, మీరే నాకు ఇవ్వండి అంతే. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు అంటే 1 వీక్ తర్వాత రండి. అదిగోండి అదే మా అడ్డా, అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ సుమతి గారు, భానుమతి లైఫ్ కాపాడారు. ఇప్పుడు కిరణ్ సూర్య దగ్గరికి వెళ్తున్నాడు. ఓకేనా? రండి బాబు. భానుమతి సూర్య సల్లంగా ఉండాలా, వాళ్ళకి ముంత పెరుగులాంటి పాప పుట్టాలా. ఇతను కిరణ్ అయితే నేను సుమతిని కదా. నేను సుమతినైతే భానుమతి హాస్పిటల్లో ఉంది కదా. భానుమతి హాస్పిటల్లో ఉంటే నేను ఇక్కడ ఎందుకున్నాను? ఆ డొక్కు బుల్లెట్ వల్ల యాక్సిడెంట్, బండి పాత పడిపోయింది, మార్చిద్దాం అంటే ఒప్పుకోవు. నాన్న కూడా పాత అయిపోయాడని మార్చిస్తావారా? పంచులేయడం మాకు వచ్చు. నాన్న మీద నువ్వు చూపించే లవ్ లో నాకు షేర్ ఉంది. కాంపిటీషన్ నా మీద చూపించే లవ్ లో కూడా షేర్ అడుగుద్దా ఏంటి? నానా చాలా ఎక్కువ మారుతుంది. దానికి అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. రే, మీ ఇద్దరు లవ్ స్టోరీ కోసం నాకు పెళ్లి చేసి పంపించేస్తావా? వీళ్ళిద్దరి మధ్యలోకి వస్తే నన్ను కూడా పంపించేస్తాడు. ఏంటిది శాంతి, ఆ దగ్గుతో బాధపడతావా గానీ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే రావు. నాకేం కాదులేండి. ఏంటమ్మా ఇది? ఒక్కసారి డాక్టర్ చూపించుకోవచ్చు కదా. నాకేం కాదు. నీకేనైతే నాన్న తట్టుకోగలడా? ఒరేయ్, నాకేదైనా అయితే మీ నాన్నకేదో అయిపోతుందనే గానీ నన్ను పట్టించుకోవే. అంతే కదమ్మా. ఒరేయ్ అమ్మన్రా, ఇక్కడ నానమ్మా.
ఎక్స్క్యూజ్ మీ, యా మొన్న కార్తీక సోమవారం గుడికి వచ్చారా? రాలేదండి. అయితే మీరు కాదులేండి. బ్యాగ్ గోల్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఏం చేస్తాం, అమ్మాయి దొరికేదాకా తప్పదు. అదేంట్రా 1 వీక్ తర్వాత రమ్మంటే ఇవాళ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనమే 1 వీక్ తర్వాత వద్దాం. హలో హలో కిరణ్ గారు, రే అక్కడ కాఫీ తాగి బోర్ కొట్టింది, ఇక్కడ టీ చెప్పండి రా. ఏంటండి పిలిచినా పట్టించుకోకుండా వచ్చేసారు? నన్ను పిలిచారా? ఎరా మీకు నిలబడిందా? అదేంటండి కిరణ్ గారు కిరణ్ గారు అని గట్టిగా అరిస్తేను? నా పేరు సూర్య కదా. కిరణ్ అన్నారు? అది నిన్న. ఇవాళ మీ పేరేంటి? భానుమతి. మీరు భానుమతి అయితే నేను సూర్యనే కదా. ఎందుకు ఎంత చిన్నదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నాకు ఈ కన్ఫ్యూజన్ వద్దండి, నా 10,000 నాకు ఇచ్చేయండి, నేను వెళ్తాను. ఇస్తానులే గానీ ముందు కూర్చోండి. కూర్చుంటాను గానీ నా 10,000 నాకు ఇచ్చేయండి. అసలే మా నాన్నగారు నా పర్స్ ఎప్పుడు చూస్తారా అని టెన్షన్ గా ఉంది. ఆయనకు కానీ తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏంటి 10,000కే? మీకు ఆయన గురించి తెలీదండి, ఆయన చాలా స్ట్రిక్ట్. మీ స్ట్రిక్ట్ ఫాదర్ ఏం చేస్తుంటారో? జాబ్ అండి. మమ్మీ జాబేనా? నేను కూడా జాబేనండి. ముగ్గురు సంపాదించేసి అంత డబ్బు ఏం చేసుకుంటారు? మా నాన్నగారు మనిషి అన్నవాడు పని చేయాలి సంపాదించాలి అంటారండి. హీస్ ఎ వర్కహాలిక్. ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు. అంతొద్దు గానీ కొంత శారదా, శారదా, ఏమైందండి? ఏమిటే ఇది? అన్నంలో గెలిట, కూరలో గెలిట, పప్పులో గెలిట, రసంలో గెలిట, ఏమనుకుంటున్నావు? తప్పైపోయిందండి. ఇది పొదుపుగా సంసారం చేసుకునే పద్ధతి. అన్నమే స్పూన్ తో పెట్టుకుంటే ఇంక నెయ్యి దేంతో వేసుకుంటారండి? మరి అన్నం మిగిలిపోతే ఏం చేస్తారండి? పొద్దున పులిహోర చేసుకొని తినేస్తామండి. ఏంటి స్పూన్ తో తినగా మిగిలిపోయింది? ఫేస్ కా స్పెక్స్ ఏంటి? సైటా? కాదండి, ఒకరోజు నాకు సైట్ లేదు కదా నాన్నగారండి. ఏ ఎదవా నీకు సైట్ కొట్టకుండా ఉండటానికే ఈ కళ్ళజోడు. ఈ డాడ పెద్ద సైకోలా ఉన్నాడు. నా గురించి చెప్పాను కదా, ఇప్పుడు మీరు చెప్పండి. ఎప్పుడు చూసినా ఇలా రోడ్ల మీద ఖాళీగా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదండి. ఎందుకు చేయము? ఇది కూడా హోటల్, అటు రియల్ ఎస్టేట్, ఇటు షేర్స్, అటు ట్రావెల్స్. మరి మీరేం చేస్తారండి? వీళ్ళందరూ బిజినెస్లకి ఐడియాలు ఇచ్చి గైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక బిజినెస్సే, నాకు 4 బిజినెస్లు. క్లియర్ గా చెప్పాలంటే బాగా ఖాళీగా ఉన్నా, బిజీగా ఉన్నా. ఏంటి ఫోన్ వస్తే ఇది వైబ్రేట్ అవుతుంది? హలో సార్, నేను బయట ఉన్నాను సార్. 5 minutes లో వచ్చేస్తాను సార్. వచ్చేస్తాను. ఏంటో టెన్షన్? మా బాస్ అండి, పెద్ద టార్చర్. ఎవడాడు? భానుమతి సార్ కమిన్. సార్ పిలిచారు. అదే వచ్చావా లేదా అని. వచ్చావుగా, చాలు. ఓకే సార్. భానుమతి, క్లయింట్ కి మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. నేను చేస్తాను సార్. భాను, నువ్వు నేను కాదు, మనం కలిసి చేయాలి ప్లీజ్. ఆఫీస్ లో స్టాఫ్ ఎవరు రాకపోయినా నాకే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావంటాడు, ఏం చేస్తున్నావు అంటాడు, క్యాబిన్ కి రమ్మంటాడు, లంచ్ కి రమ్మంటాడు. చివరికి ఇంటికి వచ్చినా ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ఒకటే నస. నేను వర్కహాలిక్ నని వర్క్లన్నీ నాకే చెప్తాడు. వర్క బొక్క ఆడు నేను ట్రై చేస్తున్నాడు. ట్రై చేయడం అంటే ఏంటండి? బాబు దీని ట్రై అంటే ఏంటో తెలియదంటరా, పెద్ద యాంటిక్ పీస్ లో ఉంది. జాబ్ మానేద్దామంటే నాన్నగారు ఏమంటారో అని భయం. ఫోన్ చేద్దామని చెప్దామంటే బాస్ తీసేస్తాడేమోనని భయం. ఏదన్నా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఫ్రీగా ఏం చెప్పక్కర్లేదు, 100 రూపీస్ ఇస్తాను. 100 రూపీసే? అయ్యి బాబు వదిలేండి. మరి 100 రూపాయలు బ్లాక్ మనీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది. మరి రెండు ఫ్రీగా చెప్తాను. ఏంటి ఫ్రీయా? చెప్పండి. భాను, ఈ రోజు ఎలాగైనా నా మనసులో ఉన్నమాట నీకు చెప్పేస్తా. సార్ భాను, మీకు ఒక సర్ప్రైజ్ సార్. నాకన్నా అడ్వాన్స్ అయిపోయినట్టుంది. ఏంటిది? నా పెళ్లి ఇన్విటేషన్ సార్. ఎవడు? ఏం చేస్తుంటాడు? నేనేం చెప్తే చేస్తాడు సార్. ఈడు మగాడా పనోడా? నాకు కాబోయే మా వారండి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నీతో నాకు పనేంటి? యు ఆర్ డిస్మిస్. చూసావా, ఒక్క దెబ్బతో నీ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోయిందా? ఇప్పుడు ఇంకో
ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. మంత్ ఎండ్కి నాన్నగారు జీతం ఏదని అడుగుతారు. భానుమతి, నీకు లేనిదే మతి. మీ నాన్న చెప్పినట్టు చేస్తే నీ పర్సులో జీతం ఉంటుంది, నీకు నచ్చినట్టు చేస్తే జీవితం ఉంటుంది. నీకు జీతం కావాలా జీవితం కావాలా? అర్థం కాలేదండి. పాప భానుమతి, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీ అమ్మాయిలు పుట్టగానే మీ లైఫ్ రిమోట్ని మీకు తెలియకుండానే మీ నాన్న తీసేసుకుంటాడు. అతని రిమోట్ అక్కడ ఎలా నొక్కితే మీరు అలా ప్లే అవుతారు. సో అలా చిన్నప్పటి నుంచి మీరు ఒక కంట్రోల్లో ఉండాలని మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. మిమ్మల్ని కాలేజీకి పంపించి మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టేలా చేసి వాళ్ళు మాత్రం మీ పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంకా చదువే జీవితం అనుకున్న మీరు డే అండ్ నైట్ కష్టపడి మా మగాళ్ళందరినీ బీట్ చేసి ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకుని పేపర్లో ఫోటోలు పడి జీవితంలో ఏదో సాధిద్దామనే మంచి చూపు మీద ఉన్న టైంకి కరెక్ట్గా మీ నాన్న వచ్చి ఒక బ్రేక్ వేస్తాడు. తనలా అంటోడిని ఒకటి తీసుకొచ్చి నిన్ను నీ రిమోట్ని ఆడి చేతిలో పెడతాడు. 20 ఏళ్ళు మీ నాన్న చేతిలో, 40 ఏళ్ళు మీ మొగుడి చేతిలో నీ రిమోట్ ఉంటే ఇంకా నీ చేతిలో నీ రిమోట్ ఎప్పుడు ఉంటుంది? ప్రతి అమ్మాయికి చదువు పూర్తయ్యాక పెళ్లికి మధ్యలో దొరికే చిన్న స్పేస్లోనే మీ రిమోట్ మీ చేతిలో ఉంటుంది. అలాంటి టైంలో కూడా జాబ్లని కెరీర్లని ఎందుకని టెన్షన్లు నెత్తి మీద పెట్టుకుంటారు? 60 ఏళ్ళకి టీవీ పగిలిపోయాక రిమోట్ మీ చేతికి వచ్చి లాభం ఏంటి చెప్పు? బాగు చేయించడానికి ఓపిక ఉండదు, బాగైనా చూడటానికి లైఫ్ ఉండదు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్లో దొరికే చిన్ని స్పేస్లోనే మీ లైఫ్ అంతా గుర్తుండిపోయే రేంజ్లో ఎంజాయ్ చేయండి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, బట్ నాట్ ఓన్లీ యూ బట్ టు ఆల్ ద గర్ల్స్ ఈస్ ఎంజాయ్ దట్ స్పేస్ మా. ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలండి? ముందు ఈ కళ్ళజోడు తీసి ఈ కళ్ళజోడు పెట్టాలి.